హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణానికి వెళ్తున్నాం. అది భవిష్యత్తులోకి. 2050 సంవత్సరంలోని భారతదేశం ఎలా ఉండబోతోంది? మీరు ఊహించగలరా? రోడ్లపై డ్రైవర్లు లేని కార్లు, డాక్టర్ల కంటే ముందే వ్యాధిని గుర్తించే ఏఐ, మరియు గ్రామాలే స్మార్ట్ సిటీలుగా మారడం. అయితే పూర్తి వీడియో చూడండి. 1. 2050లో భారతదేశం ప్రపంచ శక్తిగా. 2050 నాటికి భారతదేశం ప్రపంచంలోనే నంబర్ 1 లేదా టాప్ 2 ఎకానమీగా మారబోతోంది. అమెరికా, చైనా లాంటి దేశాలతో భారత్ సమానంగా పోటీపడుతుంది. టిక్ మేడ్ ఇన్ ఇండియా కాదు, టిక్ డిజైన్డ్ అండ్ ఇన్వెంటెడ్ ఇన్ ఇండియా అనే రోజులు వస్తాయి. 2. ఏఐ మరియు టెక్నాలజీ విప్లవం. 2050లో ప్రతి ఇంట్లో ఒక ఏఐ అసిస్టెంట్, స్కూల్ పిల్లలకు ఏఐ టీచర్, రైతులకు ఏఐ సలహాదారు. మన మొబైల్ మన మాటలకే కాదు, మన భావాలను కూడా అర్థం చేసుకుంటుంది. డాక్టర్ల దగ్గరకు వెళ్లే ముందు ఏఐ ముందే చెబుతుంది, మీకు ఈ సమస్య వచ్చే అవకాశముంది అని. 3. డ్రైవర్ లేని వాహనాలు. 2050లో డ్రైవర్ అవసరం లేదు. ప్రమాదాలు చాలా తక్కువ. ట్రాఫిక్ జామ్ దాదాపు ఉండదు. మీరు కారులో కూర్చుని ఆఫీస్కు తీసుకెళ్ళు అని చెప్పగానే కారు ఆటోమేటిక్గా బయల్దేరుతుంది. 4. రైతుల జీవితం పూర్తిగా మారిపోతుంది. రైతులు ఇకపై డ్రోన్లతో పంటలు పర్యవేక్షణ, ఏఐ ద్వారా వాతావరణ అంచనాలు, నీటి వృధా పూర్తిగా తగ్గింపు. ఒక రైతు మొబైల్ చూసి ఏ పంట వేయాలో నిర్ణయించే రోజులు వస్తాయి. 5. హెల్త్ సిస్టమ్ కొత్త యుగం. 2050లో రిపోర్ట్లు ఒక్క నిమిషంలో, ఆపరేషన్లు రోబోట్లు చేస్తాయి. గ్రామాల్లో కూడా సూపర్ హాస్పిటల్స్. మన ఆయుష్షు 70 కాదు, 90-100 సంవత్సరాలు అవుతుంది. 6. స్మార్ట్ సిటీస్ అండ్ స్మార్ట్ గ్రామాలు. గ్రామాలు ఇక వెనుకబడినవిగా ఉండవు. హై స్పీడ్ ఇంటర్నెట్, సౌర విద్యుత్, స్వచ్ఛమైన నీరు, డిజిటల్ పాలన. గ్రామం = నగరం, నగరం = స్మార్ట్ మెట్రో. 7. ఉద్యోగాలు ఎలా మారతాయి? కొన్ని ఉద్యోగాలు మాయమవుతాయి, కొన్ని కొత్త ఉద్యోగాలు పుడతాయి. ఉదాహరణకు ఏఐ ట్రైనర్, రోబోట్ ఇంజనీర్, డిజిటల్ క్రియేటర్, వర్చువల్ వరల్డ్ డిజైనర్. డిగ్రీ కంటే స్కిల్కే ఎక్కువ విలువ ఉంటుంది. కాని కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. నిరుద్యోగం, డేటా భద్రత, మానవ సంబంధాలు తగ్గిపోవడం, టెక్నాలజీ మీద అధిక ఆధారం. అందుకే టెక్నాలజీని ఉపయోగించాలి, కాని దానికి బానిసలుగా కాకూడదు. ముగింపు. మిత్రులారా, 2050లో భారతదేశం ఎలా ఉంటుందో మన చేతుల్లోనే ఉంది. మన ఆలోచనలు, మన విద్య, మన నైపుణ్యాలు ఇవే రేపటి భారతాన్ని నిర్మిస్తాయి. మీరు 2050 ఇండియాలో ఏం కావాలని కోరుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.